మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర అనే ఫ్యాంటసీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మీద మొదటి నుంచి చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాని దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు. సినిమా ప్రేక్షకులందరినీ మెప్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని భావించారు. కానీ ఆ తేదీకి హరహర వీరమల్లు ఫిక్స్ అవ్వడంతో విశ్వంబర మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ ఉంది. మే 9 అయితే సినిమాకు బెస్ట్ అయ్యేది. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాలు సెంటిమెంట్ కూడా కలిసొచ్చేదే. షూటింగ్ చివరికి దశలో ఉండగా ఇంకో పాటు షూట్ బ్యాలెన్స్ ఉందట. టీజర్ రెస్పాన్స్ చూశాక విఎఫ్ఎక్స్ మీద పెడుతున్న ఫోకస్ వల్ల ఆలస్యం పెరుగుతుంది. వీలైనంత త్వరగా విశ్వంబరను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విడుదల ఉండటంతో పోటీ లేకుండా తప్పుకున్నారు. ఆ తరువాత విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా మళ్ళీ వాయిదా పడింది. నిజానికి విశ్వంబర టీజర్ విడుదలైనప్పటికీ విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని నెటిజన్లు పెదవి విరిచారు. దీంతో నిర్మాణ సంస్థ వెంటనే అప్రమత్తమై విఎఫ్ఎక్స్ వర్క్ పై మరింత ఫోకస్ చేసింది. ఏకంగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అవతార్ సినిమాకు పనిచేసిన నిపుణులకు విశ్వంబర విఎఫ్ఎక్స్ బాధ్యతలు అప్పగించారు. దీంతో సినిమా అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కునాల్ కపూర్, అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.